నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే తల్లి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆశ్వయుజ మాసం చాలా చాలా వైభవోపేతమైనటువంటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు ముహూర్తాలు కూడా ఉంటాయి మంచి మాసము ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాఠ్యం నుంచి మొదలుకుని అటు దశమి వరకు అమ్మవారి ఆరాధనలు చేసుకుంటాం శక్తి ఆరాధనలు లాస్ట్ డే అంటే ఆశ్వయుజ మాసం చివరి రోజు దీపావళి అమావాస్య లక్ష్మీదేవితో ముగిస్తాం ఆమెను వెంటనే మళ్ళీ కార్తీక మాసం మొదలవుతుంది శివయ్య వచ్చేస్తారు లైన్ లోకి అసలు అద్భుతం అండి దక్షిణాయనం అనుకుంటాం కానీ మాసాలన్నీ కూడా చాలా పవర్ఫుల్ అసలు దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాయణంలో తక్కువ ఉంటాయి ఎందుకంటే ఉత్తరాయణంలో ఇంకంతా మన ఆరాధన మన సాధన చేసుకోవాలి అమ్మవార్లు సరదాగా అన్ని చాలా బాగుంటాయి రకరకాలుగా దేవతలను కొలుచుకుంటూ వినాయక చవితితో స్టార్ట్ అవుతాయి నవరాత్రులు ఎంత ఆనందంగా ఉంటాయి వినాయక చవితి దక్షిణాయనంలోనే ప్రారంభమైంది దక్షిణాయనంలోనే పండుగలు అక్కడికి వస్తూ ముగిసిపోతాయి అవును ఇంకా మకర సంక్రాంతి అయిపోయిందంటే అయిపోయినట్టే ఆ సరదా మళ్ళా ఉగాది దాకా వచ్చేదాకా మనకి ఎటువంటివి లేవు మళ్ళీ పండుగలు సరే ఇక ఈ నవరాత్రుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక దేవీ నవరాత్రుల్లో రకరకాల ఆరాధనలు చేసుకోవటం అనేది వాళ్ళ సాంప్రదాయాలను అనుగుణంగా చేసుకుంటూ ఉంటారు విగ్రహాలు పెట్టడం కానీ పెద్ద పెద్ద అలంకరణలు చేయటం కానీ ఇంట్లోనే తర్వాత ఇంకా వాళ్ళ శక్తి అనుసారం చేసుకుంటూ ఉంటారు అసలు శాస్త్రం ఏం చెప్పింది ఎలా చేసుకోమని చెప్పింది దేవీ నవరాత్రులను ఒకసారి మీ ద్వారా అమ్మా మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే దేవీ నవరాత్రులు చేయడంలో ఇప్పుడు చాలా మంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొప్పలకి చేస్తున్నారు కానీ భక్తి శ్రద్ధలతో చెయ్యట్లేదు నవరాత్రులు ప్రత్యేకించి దేవి నవరాత్రుల గురించి చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎంత బాగా పెట్టారో ఆ విగ్రహం కన్నా ఇంకొంచెం మనం తెచ్చి మంచి మంచి చీరల అలంకరణ చేసి ఆడ కూర్చోబెట్టి చేద్దాం 10 మందిని పిలిచి చేసి ఆర్భాటాలే చేస్తున్నాను నేనే నిష్టగా భక్తితో చెయ్యట్లేదు ఆ కాలం అయిపోయింది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇంకా ప్రారంభం ఎప్పుడు చెయ్యాలయ్యా ఈ దేవి నవరాత్రులు అంటే రేపు పాఠ్యమి నుంచి సప్తమి అస్థా నక్షత్రంలో ప్రారంభమైంది ఈ దేవి నవరాత్రులు అస్థా నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రంలో ముగిసిపోతుంది దేవి నవరాత్రులు ఏమా దాని విశిష్టత ఏమిటయ్యా అంటే ఆ దుర్గామాతని ఎన్ని రకాలుగా అంటే 10 అవతారాలు కూడా రోజుకో అవతారం గాయత్రి మాత రోజు దుర్గా రోజు గాయత్రి రోజు అన్నపూర్ణ రోజు కాళీ అలా రకరకాలుగా 10 రోజులు 10 అవతారాలతో ఎలా చెయ్యాలయ్యా ఆ విధి విధానం ఏమిటి అంటే చక్కగా ఇలాగే బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఆడవాళ్ళు మగవాళ్లతో పని లేదు ఈ అమ్మవారి పూజ దగ్గర కూర్చోవాలని అక్కడ కానీ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు ఉపాసకులు మహానుభావులు అటువంటి వాళ్ళకి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను కానీ ఆడవాళ్ళని నిష్ట బాగా చేసి ఎప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి 4 గంటలకల్లా తల స్నానం చేయాలి అయితే శాస్త్రం ఇంకోటి ఉంది ఆడది ప్రతిదాని అన్నిటికీ తల స్నానం చేయమని ఎక్కడా శాస్త్రం అవసరం లేదు ఏ రోజు చేయమంటారు మరి పర్వదినాల్లో ఫస్ట్ చేస్తే ఫస్ట్ లాస్ట్ తల ఇంకా డైలీ తల స్నానాలు చేస్తే అనేక రకాలు ఆడవాళ్ళు మగవాడు తల స్నానం చేయొచ్చు డైలీ ఏం కాదు వీళ్ళకు కష్టం అవుతుంది అలాంటప్పుడు చక్కగా వాళ్ళు 4 అయ్యేసరికి కంప్లీట్ చేసుకుని దైవ మందిరం దగ్గరికి అన్ని ఏర్పాట్లు చక్కగా పెట్టేసుకుని పిండి వంటలు ఈ పువ్వులు చక్కగా కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్ని దగ్గర పెట్టుకోవడం నీతిగా చక్కగా ఆ దుర్గానామాలు పుస్తకం పట్టుకుని ఆ దుర్గాదేవికి పూజ చేస్తూ కుంకుమార్చన చేసుకుని చక్కగా ఆ ఎర్రని పువ్వులతో అర్చన చేసుకుంటూ ఆ అమ్మని ఆరాధించి దీపారాధన చేసుకుని హారతి ఇచ్చి చక్కటి నివేదన 6 గంటలకల్లా అయిపోయిన వాళ్ళు అయితే ఎంతో ధన్యులు కాదండి మాకు వీలు పట్టలేదు మాకు 6 పిల్లలు వెళ్ళాక మనం మా భర్త ఉద్యోగానికి వెళ్ళాక పిల్లలు స్కూల్కి కాలేజీలు వెళ్ళాక చేసుకుంటాం ఇంక అప్పటికి 9 అయ్యేసరికి ఫ్రీ అయిపోతారు ఆ ఫ్రీ అయిపోతే ఆ 9 గంటలకల్లా 10 మధ్యలో చక్కగా స్నానం చేసేయడం చక్కటి అలంకరణ మరీ ఇది కాకుండా చక్కగా ఇంత బొట్టు పెట్టుకోవడం ఎర్రని చీరను కట్టుకోవడం ఎర్ర జాకెట్టు అదే రాత్రి మళ్ళీ తడుపుకుని పొద్దున్న వాడుకోవచ్చు ఆ చీరనే మళ్ళీ కొత్త చీర కట్టమని ఎక్కడ శాస్త్రం లేదు ఆ 10 రోజులు దీక్షావస్త్రం కింద వాడుకుని చక్కగా ఆ అమ్మవారిని ఆరాధిస్తే కూడా ఎంతో పవిత్రత ఉంది ఆ అమ్మ మన మీద దయా జాలి మన కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆ దుర్గాదేవి అన్ని రకాలుగా మనకి చెప్తోంది
చక్కగా ఇలా చేసుకోవచ్చు. అయితే దుర్గా నామాలు అనేకం. ఇప్పుడు 9 రోజులు కూడా మనకి రకరకాల అలంకరణలు చేస్తూ ఉంటారు. ఈ విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా ఒక రోజు అన్నపూర్ణని, ఒక రోజు సరస్వతి అని, ఒక రోజు లక్ష్మి అని, చాలా చాలా అద్భుతం. అసలు చూడాలంటే కన్నుల పండుగ, అది కళ్ళు చాలా తల్లి. ఎగ్జాక్ట్లీ. అయితే నామాలు కూడా దానికి అనుగుణంగానే మనకి ఈ పుస్తకాల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ అత్యంత పవర్ఫుల్ గా, ఇప్పుడు అందరికీ చదువుకోవడం వచ్చు, రాకపోవచ్చు కదండి. మరి నోరు తిరగని వాళ్ళు ఏదైనా ఒక్క నామం చెప్తారా అండి? ప్రతిరోజు ఆ 9 రోజులు చదవటానికి ఉపయోగపడేలాగా అని చెప్తారా ఏదైనా నామాన్ని, ఒక్క నామాన్ని? ఓం ధం దుర్గాయ నమః, ఓం దుర్గే రక్షణి స్వాహ. అమ్మా నేను తెలియకదే నాకు ఏది చదవడం రాదు, అమ్మా నన్ను క్షమించు, నాకు ఈ 2 మంత్రాలు చెప్పుకుంటాను, చక్కగా నీకు కుంకం వేస్తా, చక్కగా అన్ని వేసి నీకు నివేదనలు ఇస్తా తల్లి, నాకు ఇంతకన్నా రాదు, నా భక్తిని మూఢభక్తిని నాకు చక్కగా సహకరించి నా కుటుంబాన్ని చల్లగా చూడన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం దుం దుర్గాయ, ఓం దుం దుర్గాయ నమః, ఓం దుర్గే రక్షణి స్వాహ. దుర్గమ్మ రక్షణగా ఉంటే ఇంకేంటి? ఆవిడే మనకు రక్షణ ఉంటే ఏ శక్తి ముందుకు రాగలదు? ఏ దుష్ట శక్తులు రాగలవా? ఆవిడనే పట్టుకుంటే ఆవిడ మన సింహద్వారం దగ్గర కాసు కూర్చుండే త్రిశూలం పట్టుకుని ఏ దుష్ట చేసినా ఒక్క వేటు వేసిందంటే ఎక్కడ పడతారో తెలియదు. అటువంటి ఆ అమ్మ దగ్గర కుప్పిగంతులు, హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు అన్నట్టు ఆ అమ్మ శక్తి స్వరూపుని దగ్గర, ఆవిడ దగ్గర మన ఆటలు ఎవరు రాలేరు చాలరు అని ఖచ్చితంగా. అమ్మ అసలు దేవీ నవరాత్రులు అంటేనే ఎంతో చక్కగా ఉంటుంది. ఆ సరదా పండగ అవతారం వేరు. దుర్గే రక్షణ్యే నమః అనేది ఇంకా నిరంతరం జపించుకోవచ్చా అండి, లేకపోతే 108 సార్లు? ఎంత ఒప్పుకుంటే అంతే తల్లి. ఇంత అని కాదు, వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు, అంతసేపు కూర్చొని చదవలేరు. 108 అని అలా 21 సార్లు. ఓం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః, ఓం హ్రీం దుర్గే రక్షణి స్వాహ, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. తెలిస్తే దుర్గా గాయత్రి అది చాలా పవర్ఫుల్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. మనసా వాచా కర్మణ. అమ్మా నాకు ఇది ఒక్కటి వచ్చు, నేను చక్కగా డైలీ ఇది 11 సార్లు 21 సార్లు నాకు ఫోన్ ఒప్పుకుంటే 108 సార్లు ఈ జపమంత్రం చదువు, గాయత్రి మంత్రం చేస్తాను, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి, ఇంతకన్నా నాకు శక్తి లేదమ్మా అంటే కూడా ఆవిడ ఎంతో ఆప్యాయతగా ఆ భక్తుల కుటుంబాన్ని తప్పకుండా కాపాడుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నా. అలా కాపాడాలి. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఏడుపులు, అరాచకాలు. మన వాళ్లే అనుకుంటాము, మన వాళ్లే మనకి శత్రువులు, వెనకాలుండి ఎదురుండి నవ్వడం, ఆహాహా అని వెనక్కి గోతులు మనమే నిందలేసి చెయ్యకపోయినా వాడు ఇలా చేసేది, ఆ అమ్మాయి ఇలా చేసిందని వెనక్కి తిరిగి ప్రోపకాండ, బంధువులకే ప్రోపకాండ చేస్తారు. లక్షణాన్ని ఏడుస్తూ కూర్చున్నారు, మన ఎదుగుదలని చూడలేక. జీవితాంతం ఎదుగుదలే వద్దమ్మా, చక్కగా ఉన్నా కూడా మనం చూసి ఏడుస్తారు. వాడికి నిజంగా ఏం లేదు, ఇప్పుడు మిడిల్ క్లాసే, నేను ఎప్పుడు చక్కగా ఇలాగే ఉంటాను, నాకు హై క్లాసు కాదు లో క్లాసు కాదు, చక్కగా నన్ను చూసి ఏడ్చి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అయ్యయ్యో దేవుడా. మరి అలా ఏడుపులు మన జోలికి రాకుండా ఉండాలంటే అమ్మవారి ఆరాధన వినా మనకి వేరే మార్గం లేదు. చక్కగా రైట్, అద్భుతంగా వివరించారండి. సో ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఈ 9 రోజులు కూడా విధి విధానాలని పాటించుకుని. ఇంకోటి గొప్పలకి చెయ్యకండి. గొప్పలు ఆవిడేమో 10,000 రూపాయలు చీర కట్టింది, ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మ కొనిచ్చారు, నాకు కనీసం 5,000 రూపాయల చీర తీసుకురావు, నాకు గాజులు లేవు, గాజులు అవన్నీ కానీ పెద్దదైన ఆ తల్లి భక్తి శ్రద్ధ చేస్తే మన ఆదుకుంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.